గం 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 గణాధిపతియే నమ. ఓం విశ్వకర్మ వీరబ్రహ్మణే నమ. మిత్రులందరికీ దీపావళి శుభాకాంక్షలతో మంచి ఒక తీగ నవాసాగరం సున్నం చెప్తా వినండి. తీగ నవాసాగరం. ఈ తీగ నవాసాగరం అనేది పొట్లల్లో గడ్డలు ఉంటాయి, తెల్లయ్యి అట్లాంటిగా. తీగ నవాసాగరం అంటే ఇస్తారు. తీగ అంటే ఏంటిది? అది తీగలుగా ఉండదు, గడ్డలాగా ఉంటుంది, సారలు ఉంటాయి తీగల్లాగా. దాన్ని తీగ నవాసాగరము అంటారు. కొంతమంది ఏం చేస్తారు, సిప్ప నవాసాగరం అంటారు. దీన్ని సిప్ప నవాసాగరం అని కూడా అంటారు. ఆ నవాసాగరం తెచ్చుకోండి. అంటే దానికి గంధక ధాతు ఎక్కువ ఉంటుంది అన్నమాట. ఆ తీగ నవాసాగరం అనగా దాంట్లో గంధక ధాతు అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి అందరూ దాన్ని సిప్ప నవాసాగరం అని కొంతమంది తీగ నవాసాగరం అని కొంతమంది అట్లా అనుకుంటుంటారు. కానీ మనకు కావాల్సింది ఇదే, సిప్ప నవాసాగరమే, తీగ నవాసాగరం. ఓకేనా? ఈ విధంగా తీసుకోండి. దొండ ఆకు, ఏ దొండ? లింగదొండ, లేకుంటే పిచ్చి దొండ, లేక తినే దొండ, ఏ దొండ అనేది మీరు సందేహపడగాకండి. మనకు కావాల్సింది లింగదొండే. లింగదొండ ఆకుతో కట్టిన సూర్యకారం. బాగా గుర్తుపెట్టుకోండి, ఇది యోగం, మంచి యోగం నేను చెప్తున్నా. ఈ ఆకు, లింగదొండ ఆకును బాగా మనం ఎంత, ఒక 20 గ్రాములు సూర్యకారం వేసుకోండి. 20 గ్రాములకు 80 గ్రాములు ఆకు తెచ్చుకోండి. అది సూర్యకారాన్ని కరిగించి కొంచెం గ్రాసం కొడుతూ తిప్పుతూ ఉండాలి. ఆకును గ్రాసం కొడుతూ తిప్పుతుంటే సూర్యకారం మంచి కట్టుద్ది. కట్టిన సూర్యకారం బాగా గుర్తుపెట్టుకోండి. దొండాకుతో సూర్యకారం కట్టి ఆ సూర్యకారాన్ని 20 గ్రాములు తీసుకోండి. 20 గ్రాములు పాదరసం, 20 గ్రాములు తగరం. ఈ 20 గ్రాముల తగరం ఇవన్నీ మూడింటిను బాగా, ఈ మూడింటిని నల్లేరు పసురుతో నూరాల. నల్లేరు 4 పలకల నల్లేరు, 3 పలకలు 2 పలకలు అనేది వద్దు. నల్లేరులో ఉండే ధాతువులు అన్నీ ఒకటే. కాంటే మనకి ఏది అనుకూలంగా ఉంటుందో అదే తీసుకోవాలి. నల్లేరు పసురుతో బాగా నూరాల. వచ్చిన భస్వాన్ని నూరి బిల్లగట్టి బాగా ఎండించిన తర్వాత దీన్ని 15 పిడకల పుటం వేయాలి. 15 పిడకల పుటం వేస్తే సున్నం అయింది మిత్రమా. ఈ సున్నమునకు యోగామృతముతో నూరి, మన ఉమ్మితోటి అనమాట యోగామృతం అంటే, నూరి ఒక 3 తులాల నవాసాగరం ముక్క తీసుకోండి. అదే చెక్క నవాసాగరం ముక్క 3 తులాలు తీసుకొని దానికి ఆ ముక్క కవచం వేయండి. కవచం ఇచ్చి ఒక 5 పిడకలు పుటం వేయండి. అప్పుడు నవాసాగరము ఎట్లా ఉంటుందో కట్టి మీకే అర్థమైంది. ఇంకా నేను చెప్పాల్సిన పనే లేదు అక్కడ. ఆ విధంగా ఉంటుంది మిత్రమా. ప్రతి ఒక్కరు జాగ్రత్తగా విని చేసుకోండి. ఓకేనా? విశ్వకర్మ అవగాహన వీడియోస్. థ్యాంక్ యూ.